ఆదికాండము 21వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చూస్తే, అక్కడ ఇస్సాకు పుట్టిన తర్వాత సారా దేవుని అందు సంతోషపడుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం ఏమంటుందంటే, దేవుడు నాకు నవ్వు కలగజేసెను అని అంటుంది సారా. అప్పటి వరకు అవమానింపబడి దుఃఖము, చూడండి, హృదయంలో వేదన ఉన్నప్పుడు మనిషి నవ్వు ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అంటే ఏదో అలా నవ్వుతాం కానీ నిజమైన సంతోషం కాదు అది. అప్పటి వరకు అన్ని సంవత్సరాల తన జీవితాన్ని ముందుకు నడిపించింది సారా. కానీ ఆమె ఏం పేరు పెట్టిందంటే ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అంటే చిరునవ్వు అని అర్థం. ప్రియులారా, దుఃఖపరమైన తన జీవితంలో, వేదనతో కూడిన తన జీవితంలో తన కుమారుడు చిరునవ్వును తీసుకొచ్చాడు. అందుకే ఇస్సాకు అని పేరు పెట్టింది. ఈరోజు ప్రియ తల్లి, దేవుడి చిత్తం ఏమిటి అంటే ప్రతి తల్లికి చిరునవ్వు కలగజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ బిడ్డల్ని చూసి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ నీకు చిరునవ్వు కలగజేసే బిడ్డలుగా దేవుడు నీ బిడ్డల్ని మలుస్తాడు.